నీకు మారుగా ప్రవక్త ఎండుటకు అబెల్మే హోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము. 1 రాజులు 19:16. ఆనాడు ఎలీషాను సేవకు పంపించింది తన తల్లిదండ్రులు కాదు, దేవుడే ఎలీషాను తన సేవకు పరిచర్యకు పిలుచుకున్నాడు. కావున ఎవరైనా సరే దేవుని సేవలో వాడబడాలంటే అతడు దేవుని చేత పిలువబడాలి. మనం సేవ చేయాలనే ఆలోచన దేవుని చిత్తంలో ఉన్నప్పుడే మనం దేవుని యొక్క సేవకు పిలువబడతాం. ఈరోజు నీ సేవలో వాడబడుతున్నావా? అయితే సేవ చేయాలనే ఆ ఆలోచన నీ మదిలో లేదా నీ తల్లిదండ్రుల యొక్క మదిలో నుంచి పుట్టినది కాదు. దేవుడే నీ మదిలో తన ఆలోచన పెట్టి నిన్ను పిలుచుకున్నాడనే సత్యము మర్చిపోవద్దు. ఒకరోజు ఒక తల్లి, అయ్యా నాకు 3 కుమారులు, ఒకడు చెన్నైలో మరొకడు బెంగళూరులో చదువుకుంటున్నారు, వారు అద్భుతంగా చదువుతారు అని చెప్తుండగా మరొక కుమారుని సంగతి ఏమిటి అని అన్నప్పుడు ఆ తల్లి చెప్పిన సమాధానము, వీడు చిన్నప్పటి నుంచి చదువు సంధ్యలు లేకుండా చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయాడు, అసలు మా మాట వినడు, బైబిల్ కాలేజీలో చేర్పిద్దామని తీసుకొచ్చానని చెప్పింది. చాలామంది తల్లిదండ్రుల ఆలోచన ఈ విధంగానే ఉంటుంది. చదువుకోకుండా చెడు అలవాట్లకు పాడైపోయిన కుమారులను సేవకు వదిలేస్తున్నారు. తెలివితేటలు గల కుమారులను ఉద్యోగాలకు పంపిస్తున్నారు. కానీ ఎలీషాను చూడండి, అతడు కష్టపడి పనిచేసేవాడు. ఎందుకు పనికి రాని సోమరి కాదు, కష్టపడే తత్వం గలవాడు కాబట్టే దేవుడు అతనిని పిలుచుకున్నాడు. అబ్రహామును, మోషేను, యెహోషువను, ఏలియాను, గిద్యోనును, దావీదును, పేతురును, పౌలును, వీళ్ళందరినీ దేవుడే తన సేవకు పిలిచాడు. తన సేవ కొరకు ఎవరిని పిలవాలో, ఎవరిని ఏర్పరచుకోవాలో అది పూర్తిగా దేవుని ఉద్దేశము. అదేవిధముగా మనమందరము కూడా సేవలో ఒక భాగమే. మీరు సంపూర్ణముగా వ్యక్తిగతముగా సేవలో పాలు పంచుకోలేకపోయినప్పటికీ మీరు ఎక్కడ జీవిస్తున్నారో అక్కడ ప్రభువుకు సాక్షులుగా, క్రీస్తు బిడ్డలుగా, క్రీస్తును క్రియలలో మిమ్ములను పిలుచుకొని ఏర్పరచుకున్నాడనే సత్యము మరచిపోవద్దు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.